హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో పెంచుకునే చిన్న గోల్డ్ ఫిష్ ప్రకృతిలోకి వెళ్తే ఎంత ప్రమాదకరంగా మారుతుందో మీకు తెలుసా? తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనం ప్రకారం పెంపుడు గోల్డ్ ఫిష్లను చెరువులు, సరస్సులు లేదా నదుల్లో వదిలేస్తే అవి మొత్తం జల పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసే స్థాయికి చేరుకోవచ్చని తేలింది. అసలు ఆ చిన్న చేప అంత పెద్ద ముప్పుగా ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టొలెడో మరియు యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ ఆఫ్ యానిమల్ ఎకాలజీలో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు సహజ సరస్సుల్ని పోలి ఉండే ప్రత్యేక నీటి వ్యవస్థల్లో గోల్డ్ ఫిష్లను ప్రవేశపెట్టి వాటి ప్రభావాన్ని పరిశీలించారు. పోషకాలు తక్కువగా ఉన్న నీటి వాతావరణాలు, పోషకాలు ఎక్కువగా ఉన్న నీటి వాతావరణాలు, ఇలా 2 రకాల పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో గోల్డ్ ఫిష్లో నీటి నాణ్యతను గణనీయంగా దెబ్బతీసినట్లు తేలింది. ముఖ్యంగా నీటి పారదర్శకత తగ్గిపోవడం, మట్టి కణాలు ఎక్కువగా కలవడం, నీటి పరిస్థితులు వేగంగా మారిపోవడం వంటి ప్రభావాలు కనిపించాయి. అంతేకాదు, జల జీవ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే నత్తలు, చిన్న జలక్రిములు, జూ ప్లాంక్టన్ వంటి జీవుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇవి ఆహార గొలుసులో ముఖ్యమైన భాగాలు కావడంతో మొత్తం వ్యవస్థపై ప్రభావం పడినట్లు పరిశోధకులు గుర్తించారు. స్థానిక చేపలపై కూడా గోల్డ్ ఫిష్ ప్రతికూల ప్రభావం చూపింది. ఆహారం వనరుల కోసం పోటీ పెరగడంతో స్థానిక చేపల ఆరోగ్యం క్షీణించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అసలు సమస్య ఏంటంటే, ఇంట్లో ఉండే చిన్న గోల్డ్ ఫిష్లు ప్రకృతిలోకి వెళ్లిన తర్వాత చాలా పెద్దవిగా పెరుగుతాయి. సరస్సుల అడుగున ఉన్న మట్టిని కదిలించడం, చిన్న జీవుల్ని తినేయడం, స్థానిక జాతులతో పోటీ పడడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. చూసారుగా, పెంపుడు చేపను ప్రకృతిలో వదిలేయడం దయ్యగా అనిపించినా అది స్థానిక పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారవచ్చని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. అందుకే గోల్డ్ ఫిష్ లేదా ఇతర ఆక్వేరియం జీవుల్ని చెరువులు, సరస్సులు, నదుల్లో విడిచిపెట్టకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.